ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తే అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రకటనతో ఇతర దేశాల మార్కెట్లు కుదేలయ్యాయి. స్టాక్ మార్కెట్లలో 9.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 930 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 345 పాయింట్లు నష్టపోయింది. టాటా స్టీల్, టాటా మోటార్స్, లార్సెన్, అదానీ పోర్ట్స్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక ట్రంప్ టారిఫ్లతో మార్కెట్ కుదేలైన తరుణంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి యాసిర్ అందిస్తారు. యాసిర్, చెప్పండి, మార్కెట్ పై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు మొత్తం ప్రపంచ షేర్ మార్కెట్ షేక్ అయిపోయింది. అదే ఎఫెక్ట్ తో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయని చెప్పవచ్చు. ట్రంప్ టారిఫ్ దెబ్బ ప్రపంచం మొత్తానికి కొలిపేస్తుంది. నిన్న అమెరికా మార్కెట్లు కూడా ఈ భారీగా నష్టాలను చూసిన సంగతి మనకు తెలుసు. దాని ప్రభావం ఈ రోజు మన మార్కెట్ల మీద కూడా పడింది. మొదట ఉదయం ప్రారంభంలోనే స్వల్ప నష్టాలను చవిచూసిన మార్కెట్లు తర్వాత భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ ముగిసేసరి 3:30 వరకు 930 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ 345 పాయింట్లు నష్టంతో 22,900 దగ్గర ముగిసిందని చెప్పవచ్చు. దీంతో సుమారు ₹10 లక్షల కోట్ల సంపద ఆవిరైందని మనం చెప్పవచ్చు ప్రియ. అదే విధంగా ఎన్ఎస్సి రంగాల సూచీలతో నిఫ్టీ, ఫార్మా, హెల్త్ కేర్ మరియు మెటల్ సూచీలు దాదాపు 4% తగ్గాయి. ఆటో, ఐటీ, రియాలిటీ సూచీలు 2% కంటే ఎక్కువ క్షీణించాయి. విదేశీ మదుపరులు స్టాక్స్ ను అమ్మేస్తున్నారు. దీని వలన అంతర్జాతీయంగా దేశీయంగా కూడా మార్కెట్ ఒత్తిడిని పెంచుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక మాధ్యమం భయాలు మరియు 2025 మొదటి త్రైమాసికంలోనే యుఎస్ జీడిపి 2.8% తగ్గుతుందనే అంచనా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తగ్గించాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్ల అస్థిరత పెరుగుతుందని మొదటి నుంచి ట్రంప్ చెబుతున్నట్లుగానే ఏ దేశం ఎంత టారిఫ్ విధిస్తుందో అనేది లెక్కలతో సహా ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే ట్రంప్ టారిఫ్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు పెద్ద ఎత్తున నష్టాల్ని మూటగట్టుకున్నాయని చెప్పవచ్చు. ఈ ప్రభావం నేడు మన దేశీయ స్టాక్ మార్కెట్ల పైన పడింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, టాటా స్టీల్స్ మొత్తంగా అయితే యాసర్, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రకటనతో కుదేలైన ఏ దేశాల మార్కెట్లు కుదేలైపోయి ఏవేవి భారీగా లాస్ లోకి వచ్చాయి అని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ట్రంప్ ఎఫెక్ట్ మార్కెట్ పై బాగా పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ చరిత్రలో ఇవాళ బ్లాక్ డేగా చెప్పవచ్చు ప్రియా. రైట్ యాసర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అంతర్జాతీయ మార్కెట్లలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చూస్తున్నాయి. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రకటనతో ఇతర దేశాల మార్కెట్లన్నీ కూడా కుదేలయ్యాయి. ఒక్కసారిగా అన్ని మార్కెట్లు కూడా లాస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. స్టాక్ మార్కెట్లలో 9 లక్షల కోట్ల సంపద మొత్తం ఆవిరైపోయింది. ఇక సెన్సెక్స్ 930 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 345 పాయింట్లను మొత్తంగా కోల్పోయింది. ఇక మిగిలిన దేశ మార్కెట్లన్నీ కూడా మొత్తానికి లాస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది.